భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను అధికారులు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2 ప్రాంతాల్లో సుమారు 150 కుటుంబాలు 3 ఏళ్ల నుండి అనధికారికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. రాత్రి 2 గంటల నుండి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు అక్రమ నివాసాల తొలగింపు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా సిపిఐ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. 2 ప్రాంతాల్లోనూ భారీగా మోహరించిన పోలీసులు జేసీబీలతో నివాసాలు తొలగిస్తున్నారు. కనీస సమాచారం లేకుండా ఇల్లు కూలుస్తున్నారని, ముందస్తుగా సమాచారం ఇస్తే ఇంట్లోని వస్తువులైనా బయటకు తెచ్చుకునేవారమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత తమ వద్ద డబ్బులు తీసుకొని నివాసాలు ఏర్పాటు చేయించాడని, అప్పులు తెచ్చి మరీ ఇల్లు కట్టుకున్నామని, అప్పులు తీరకముందే మళ్లీ రోడ్డున పడ్డామని బాధితులు రోధిస్తున్నారు. నివాసాల ఏర్పాటుకు ఓ రాజకీయ పార్టీ అండగా నిలబడిందని, ఇల్లు నిర్మించుకున్న వారి వద్ద డబ్బులు వసూలు చేసి పార్టీ సభ్యత్వాలు కూడా తీసుకొని తమను నట్టేట ముంచారని బాధితులు అంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకున్నామని, ఆ పార్టీ నేతలను నమ్మి రోడ్డున పడ్డామని బాధితులు ఆగ్రహిస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేని సంప్రదించి ఉంటే తమ నివాసాలు తమకు దక్కేవని, అహానికి పోయిన పార్టీ నేతలు ఇప్పుడు ఇల్లు కూల్చే వరకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు కట్టించుకోవాలి? చిన్న దగ్గర వసూలు చేసుకోవటం వాళ్ళ ఇద్దా రకమే బతికేవాళ్ళం. డబ్బులు ఎవడిస్తాడు? 75,000 రూపాయలు ఇల్లు మెట్టు దగ్గర ఇల్లు కట్టారు. ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకుని ఎప్పుడో అయిపోయింది. జనం కోసం